It's 12 o'clock. Happy birthday. వీడియో నచ్చితే ఒక లైక్ అయినా చేయండి. అలాగే మన ఛానల్ని కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేయండి. ఫస్ట్ అయితే అలర్ట్ మోషన్ యాప్ అనేది ఓపెన్ చేసుకుందాం. ఓపెన్ చేసిన తర్వాత మన డిస్క్రిప్షన్లో ఫుల్ ప్యాకెట్ లింక్ అనేది ఉంటుంది. ఆ లింక్ మీకు ఎక్స్పోర్ట్ అనేది ఇన్పుట్ అనేది కాకపోతే మీకు డిస్క్రిప్షన్లో వీడియో అనేది ఉంటుంది. వీడియో అనేది ఉంది, అది చూసి ఇన్పుట్ అనేది చేసుకోండి. మీకు 100% వర్క్ అవుతుంది. ఫస్ట్ అయితే మనం ప్రాజెక్ట్ అనేది ఇలా ఇచ్చేసిన ఇక్కడ గ్రీన్ కలర్ ఇట్లా ఉంటాయి మనకు. వీటికి ఎఫెక్ట్ యాడ్ అయి ఉంటుంది. మనం బ్యాక్ వచ్చేసి ప్లస్ ఐకాన్ క్లిక్ చేసి 9:16 రేషియో సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసిన తర్వాత క్రియేటివ్ ప్రాజెక్ట్ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మనకి ఇలా ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత ప్లస్ ఐకాన్ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీడియా ఓపెన్ చేసుకోండి. మీడియా ఓపెన్ చేసుకున్న తర్వాత క్లిక్ చేసి 1 or 2 ఫొటోస్ అనేది మీరు యాడ్ అనేది చేసుకోండి. మనం ఒక దగ్గర అనేది వాడిపోతే ఇలా వచ్చేస్తుంది. ఫోటో క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత 3 డాట్స్ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఫుల్ కంపోజిషన్ ఏరియా క్లిక్ చేయండి. మన ఫోటో అనేది ఇట్లా వచ్చేస్తుంది. అన్ని ఫొటోస్ అలాగే సెట్ చేసుకోండి. సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ యారో మార్క్ క్లిక్ చేసి ఫుల్ కరెక్ట్ ఫ్రేమ్ యాజ్ పిఎన్జీ క్లిక్ చేసి సేవ్ చేసుకోండి. 4 ఫొటోస్ అనేది మీరు ఇలాగే చేసుకోండి. చేసిన తర్వాత బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చిన తర్వాత మన ప్రాజెక్ట్ అనేది ఇన్పుట్ చేసుకున్నాం కదా, అది ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసిన తర్వాత మరి ఇక్కడ టైమింగ్ అని ఉంటుంది. ఇక్కడ మనం ఏం చేయాల్సిన అక్కర్లేదు. మనం ఇక్కడికి వెళ్దాం. ఇక్కడికి వెళ్ళిన తర్వాత ఇక్కడ పైన ఇక్కడ పేరు అనేది ఉంటుంది. బర్త్డే ఎవరితో వాళ్ళ పేరు అనేది మీరు పేరు అనేది రాయండి. ఇంకా మీరు మరీ ముఖ్యంగా ఏంటంటే ఫాంట్ అనేది యాడ్ చేసుకోండి. ఫాంట్ అనేది యాడ్ చేసుకుంటే మనకి ఇలా వచ్చేస్తుంది. నెక్స్ట్ మనం ఇక్కడ ఈ గ్రీన్ కలర్ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత కలర్ అండ్ ఫీల్ ఓపెన్ చేసి ఇక్కడ స్టార్ మార్క్ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మనం ఫోటో అనేది యాడ్ చేసుకోండి. ఫోటో అనేది యాడ్ అయిపోయింది. నెక్స్ట్ ఇంకోటి కూడా స్టార్ మార్క్ క్లిక్ చేసి ఫోటో సెలెక్ట్ చేసుకొని యాడ్ ప్లస్ క్లిక్ చేస్తే ఫోటో అనేది యాడ్ అయిపోతుంది. ఇది లాస్ట్ వరకు మనం ఇలాగే ఫొటోస్ అనేది యాడ్ అనేది చేసుకోండి. ప్రతి ఒక్క ఫోటో అనేది మీరు రీప్లేస్ అనేది చేసుకోండి. చేసిన తర్వాత యారో మార్క్ క్లిక్ చేసి ఇక్కడ వీడియో ఆప్షన్ క్లిక్ చేసి 720p హెచ్డి పెట్టుకొని ఎక్స్పోర్ట్ అనేది చేసుకోండి.